నమస్తే విద్యుత్ స్వాగతం. లక్ష్య సమాజీతం. కరోనా పీరియడ్లో మరి ప్రపంచం అతలకుతలమైంది. ఇందులో మరి విద్యా వ్యవస్థ కూడా ఏ స్థితిలో ఉంది, మరి మన 10th క్లాస్ విద్యార్థులందరినీ పాస్ చేయడం కూడా జరిగింది. మరి ఇంటర్ వ్యవస్థ ఎలా ఉంది, డిగ్రీ వ్యవస్థ ఎలా ఉంది, గత సంవత్సరం జరిగినటువంటి వాల్యుయేషన్ విషయంలో నుంచి నేర్చుకున్నటువంటి ప్రభుత్వం యొక్క విశ్లేషణ ప్రస్తుతం మనతోటి విశ్లేషించడానికి డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి సమూల విశ్లేషణ చేద్దాం. నమస్తే సార్. చూసినట్టయితే గత సంవత్సరం ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ సరిగా లేక చాలామంది విద్యార్థులు కూడా చనిపోయారు, అందరు తెలిసిన విషయమే. మరి సడన్గా ఉపద్రవం కరోనా వచ్చింది, ప్రపంచం అంతా అతలకుతమైంది, అన్ని రంగాలపైన పడ్డది. మేజర్గా యువత 10th అయితేనేమి ఇలా చదువుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి కరోనా పరిస్థితి వల్ల 10th ఆపరేట్ చేయడం వల్ల నష్టమా లాభమా? అయితే ఇది కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక మహమ్మారి. అన్ని దేశాలు, ఈవెన్ అగ్రదేశం అమెరికా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఏమి పరిస్థితులు తోచనటువంటి పరిస్థితులు కూడా కొన్ని రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క విద్యా వ్యవస్థకు సంబంధించి సరే ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉండేటటువంటి టెక్నాలజీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సమగ్రంగా మనము భారత విద్యా వ్యవస్థను ఉదాహరణకు మీరు చూసినారు, భారత ఆర్థిక వ్యవస్థ అనేక రకాలుగా విచ్ఛిన్నమైపోయి రోజుకు ఒక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సినటువంటి దుస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. రిజర్వ్ బ్యాంకు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అవసరమైనటువంటి ఉద్దీపన చర్యల్ని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అవును. అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా భారత విద్యా వ్యవస్థ కనుక చూసుకున్నట్లయితే 285 మిలియన్ల విద్యార్థులు ఈరోజు విద్యా వ్యవస్థలో ఉన్నారు. ఓకే, మొత్తం ఎప్పుడు ఫస్ట్ నుంచి పిహెచ్డి వరకు సార్ ఎట్లా? అంటే 285 మిలియన్స్ అంటే దాదాపు ఇది అమెరికా జనాభాతో సమానం చదువుకునే వాళ్ళలో. అంటే మన దేశంలో చదువుకున్న వారి యొక్క సంఖ్య అమెరికా జనాభాతో సమానంగా ఉంది. అంటే ఇది కేజీ నుంచి పీజీ వరకు, పిహెచ్డి వరకు అందరూ విద్యా వ్యవస్థ పైన, విద్యా వ్యవస్థలో వివిధ తరగతుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు. ఓకే, దాదాపు 15 లక్షల స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా 50,000 హైయర్ సెకండరీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 1200కు పైగా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ కోవిడ్ యొక్క నిబంధనలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఏవైతే నియమ నిబంధనలు రూపొందిస్తుంది, హోటల్స్ తెరవాలంటే వీళ్ళు హోటల్ తెరవాలి, అవును, స్కూళ్ళు తెరవాలంటే స్కూళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర చేతుల్లో అంటారు, కేంద్రం చేతుల్లో ఉంటుంది. ఒకవేళ కేంద్రం తెరవాలని అనుకున్నా రాష్ట్ర ప్రభుత్వం మూసి ఉంచే అధికారం ఉంది, కానీ కేంద్రం మూసి ఉంచాలన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఓకే ఓకే. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే ఒకటి ప్రధానంగా విద్యా వ్యవస్థలో ఇప్పుడు గత విద్యా సంవత్సరం అనేటటువంటిది మీరు అన్నారు, ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు అయినాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు, స్పాట్ వాల్యుయేషన్ ఇంకా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దానివల్ల ఇప్పుడు అవి కూడా మనకు అంటే బహుశా చరిత్రలో ఎన్నడూ కూడా పరీక్ష రాయకుండానే పాస్ చేసినటువంటి ఉదంతం లేదు. ఓకే. సో దాని మంచిదా చెడ్డదా అనేటటువంటి చర్చకు అవకాశం లేదు, ప్రభుత్వముకు వేరే ఆల్టర్నేటివ్ లేనటువంటి పరిస్థితి. ఓకే. సో కాబట్టి ఇప్పుడు దాని మీద చర్చ అనేటటువంటిది అవసరం. అంటే ఇది కరోనా ప్రభావం వల్ల దాదాపు అందరు విద్యార్థులు పరీక్ష రాసినోడు, రాయనోడు, మొత్తం 10 సంవత్సరాలు 40 నిన్ననే ఒక ఫోటో చూసి వృద్ధుడు 47 సార్లు రాసిన, కానీ ఈ కరోనా పాస్ అయ్యింది. సో అదేవిధంగా ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కూడా అనేక రకాలుగా దాదాపు మనకు మేలో రావాల్సినటువంటి, ఏప్రిల్లో రావాల్సిన ఫలితాలు మే, జూన్ ఇట్లా ఇప్పుడు రేపు ఎల్లుండి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా గతంలో జరిగినటువంటి పొరపాటు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఫలితాలు సజావుగా వస్తాయనేటటువంటి పూర్తి ఆశాభావంతో బోర్డు అధికారులు ఉన్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ సంవత్సరం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే అల్టిమేట్గా ఇప్పుడు విద్యా సంవత్సరం ఎక్కడ ప్రారంభం కావాలనేది ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే విద్యా సంవత్సరం చూస్తుండగానే ఇప్పుడు జూన్ 1కు జూనియర్ కాలేజ్ తెరవాలి, తెరవలేకపోయినాం. నిన్ననే బళ్ళు ప్రారంభం కావాలి, నిన్న ఏ పేపర్ చూసినా బళ్ళు ప్రారంభమైనరు, ఆటోలో విద్యార్థులు పోతున్నారు, బళ్ళు తెరుచుకున్నాయి, ఇట్లా పెద్ద పెద్ద అక్షరాలతోటి
ఎక్కడ చూసినా ఏ పేపర్లో చూసినా హెడ్లైన్స్లో స్కూళ్ళు తెరుస్తున్నారంటే అది ఒక పెద్ద వార్త. అవును, ఇది ఈ సంవత్సరం మనం అలాంటి అడావిడి ఏం లేదు, అటువంటి అడావిడి కానీ ఎక్కడ స్కూళ్ళు తెరిచే పరిస్థితి కానీ ఎప్పుడు తెరుస్తారనే క్లారిటీ కానీ అవును లేదు, ప్రభుత్వం కానీ ప్రైవేట్ వ్యవస్థ కానీ సంస్థలు కానీ. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర కొంతమంది అయ్యో ఎప్పుడు స్కూళ్ళు తెరుస్తారు అనేటటువంటి ఆందోళన ఒకవైపు ఉంది. రెండవ వైపు ఏముంది, అసలు ఈ స్కూల్ ఎట్లా తెరుస్తారు అనేటటువంటిది. సో ఈ నేపథ్యంలోనే ఈ చర్చ ఖచ్చితంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అదేవిధంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు కొంత విశ్లేషణకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఈ చర్చను కొనసాగిస్తాం. అవును అవును. అయితే ప్రధానంగా ఈరోజు విద్యా వ్యవస్థలో కనుక చూసుకున్నట్లయితే కేజీ నుంచి పీజీ వరకు. అవును. సో మొదట స్థూలంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే చైల్డ్ కేర్ సెంటర్స్ దగ్గర నుంచి మొదలుకొని ఎల్కేజీలు, యూకేజీలు ఇవన్నీ కూడా దాదాపు ఇంకొక 3-4 నెలలు వీటి గురించి ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక 3-4 నెలలు కూడా ఇంకా రాబోయేటటువంటి 3-4 నెలల్లో పూర్వ ప్రాథమికోన్నత పాఠశాలలు లేదా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ను క్రచ్చులు తీసుకోండి, ఎల్కేజీ తీసుకోండి, యూకేజీ తీసుకోండి, ఈవెన్ 1st, 2nd క్లాస్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 5th లోపల ఉండేటటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు ఇంకో 2-3 నెలలు మీ పిల్లలు మీ ఇంట్లోనే ఉంటారు అనేటటువంటి మానసికంగా తల్లిదండ్రులు సిద్ధం కావాల్సినటువంటి అవసరం. ఓకే, అంటే ఇంకా వాళ్ళ పెద్ద దాటిపోయింది కూడా ఏం లేదు అనుకుంటా. దాటిపోయేది కాదు, అంటే ఈవెన్ అల్టిమేట్ గా ఆల్టర్నేటివ్ కూడా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్ లో పాఠం చెప్పినా లేకుంటే జూమ్ లో పాఠం చెప్పినా అది అయ్యేది కాదు. అది ఆ టీచర్ ఉండి ముందుగా ఉండి చెప్తేనే అటు ఇటు తిరుగుతుంటారు కోతి చేతులు. కాబట్టి అది సాధ్యం కాదు. ఇక రెండవది, ఆ పై తరగతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కొంత విద్యా వ్యవస్థ లోపల రాబోయేటటువంటి రోజుల్లో ఎట్లా చేయాలనేటటువంటిది ఆలోచిస్తున్నారు. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ, అంటే 1 నుంచి 12వ తరగతి వరకు కేంద్ర మానవ వనరుల శాఖ, అదేవిధంగా పీజీ తర్వాత డిగ్రీ, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వీటన్నిటికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని ఏఐసిటి కానీ యూజీసీ కానీ ఇప్పటికే అనేక రకాలైనటువంటి మార్గదర్శకాలకు ప్రయత్నం చేస్తాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనకు స్కూల్ ఎప్పుడు తెరవచ్చు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఇవన్నీ ఉంటాయి. ఓకే, అది డిసైడ్ కాంది మిగతా ఏది అంతే. ఒకటి. రెండవది ఏంటి, బహుశా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆగస్టు 15th వరకు స్కూళ్ళు తెరిచే పరిస్థితి లేదు. ఆగస్టు 15 తర్వాత దీన్ని సమీక్షిస్తామని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరికి లేదు. ఓకే, అంటే జూను, జూలై, ఆగస్టు 3 నెలలు పోతుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏం చేయాలనేటటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అవును, అంతే. ఈ సమయంలో ఎలా 3 నెలలు, ఈ 3 నెలలు విద్యా సంవత్సరము శూన్యం, అంటే ఏమి జరగదు. ఈ 3 నెలలను రాబోయేటటువంటి రోజుల్లో మనం ఎట్లా చేయాలి అని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే, ఉదాహరణకు మనం 3 నెలలు అంటే 90 రోజులు విద్యా సంస్థలు నడవలేదు దాదాపు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఆల్టర్నేటివ్ ఏం ఆలోచిస్తున్నారంటే కేంద్ర మంత్రి గారు చూజ్ యువర్ సిలబస్ అని ఒకటి ఇచ్చారు. ఓకే ఓకే, అంటే మీ సిలబస్ ను మీరు చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లో ఏం తగ్గించాలి, కెమిస్ట్రీలో ఏం తగ్గించాలి, బాటనీలో, జువాలజీలో ఇట్లా సిలబస్ తగ్గించడం అనేటటువంటిది ఒక మార్గం. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరంలో సిలబస్ అనేటటువంటిది 10 లెసన్స్ ఉంటే 8 చదవడమో 6 చదవడమో ఏదో రకంగా జరుగుతుంది. అవును అవును, అది డిసైడెడ్. అవును, అది దేనిపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆగస్టులో స్కూళ్ళు తెరుస్తారా, లేకపోతే ఇంకొక సంవత్సరం, ఇంకో 1 month ముందుకు పోతుందా అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని సిలబస్ అనేది ఈవెన్ 50% సిలబస్ అయినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సిలబస్ తగ్గిస్తారు కాబట్టి తల్లిదండ్రులు ఇగో ఏమవుతుందో ఏమో అనేటటువంటి ఆందోళన గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి. రెండవది, అదేవిధంగా ఉదాహరణకు మనము ఈ యొక్క వర్కింగ్ డేస్ 90 వర్కింగ్ డేస్ పోయినాయి. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అంటే 90 వర్కింగ్ డేస్ పోయినాయి కాబట్టి 45 వర్కింగ్ డేస్ ఏదన్నా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా, అంటే సెకండ్ సాటర్డే కావచ్చు, సండే కావచ్చు, లేకపోతే ఆఫ్టర్నూన్ కావచ్చు, మార్నింగ్ కావచ్చు, ఈ యొక్క సిలబస్ ని 50% కవర్ చేయాలనేటటువంటి ఆలోచన ఉంది ప్రభుత్వానికి. కానీ దానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, ఉదాహరణకు మనం ఏమన్నాము, ఉదాహరణకు మీరు ఇంటర్మీడియట్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క క్లాస్ లో 88 స్టూడెంట్స్ ను మనం పర్మిట్ చేస్తాం. 88 మంది స్టూడెంట్స్ ఇంటూ 9 సెక్షన్స్ అంటే దాదాపు మనకు 1080 మంది ఒక క్లాస్ లో ఉండే అవకాశం.
కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క క్లాస్లో 40-45కు మించి ఉండేటటువంటి అవకాశం లేకుండా ఈ యొక్క సెక్షన్ స్ట్రెంత్ను కేజీ నుంచి ఈరోజు ఇంటర్మీడియట్ వరకు ఈవెన్ డిగ్రీలో కూడా స్ట్రెంత్ తగ్గించే అవకాశం. ఓకే. కాబట్టి విద్యార్థులకు ఖచ్చితంగా సీట్లు అనేటటువంటి ఉదాహరణకు ఇంటర్మీడియట్ లో 12 లక్షల పైచిలకు సీట్లు ఉంటే ఇప్పుడు 6 లక్షల సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అదే విధంగా ఆ యొక్క సెక్షన్స్ ను కూడా ఉదయం ఒక సెక్షన్ సాయంత్రం ఒక సెక్షన్ నడపాలని, అదే విధంగా కొన్ని ఆన్లైన్ల ద్వారా కొన్ని ఆఫ్లైన్ల ద్వారా నడపాలని. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అల్టిమేట్ గా మనము ఈ 90 రోజులు మనము ఈ యొక్క కాంపెన్సేట్ చేయడం అనేది కుదరదు. కాబట్టి అల్టిమేట్ గా మనం ఎంతో కొంత సిలబస్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి. సిలబస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో కూడా నువ్వు 100 మార్కుల పేపర్ ఇచ్చి మళ్ళీ అదే 3 గంటల పరీక్ష రాయమంటే కుదరదు. కాబట్టి 2 గంటలకో లేకపోతే ఇంకొక తక్కువనో పరీక్ష తగ్గించడం. అదే విధంగా ఆబ్జెక్టివ్ టైప్ ఇవన్నీ పరీక్షల సంస్కరణలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం. సో ఈ నేర్పుల నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా యూజీసీ 2 కమిటీలు వేసింది. వచ్చే విద్యా సంవత్సరం అనేటటువంటిది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన హర్యానా వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలో కమిటీ వేసి దాంట్లో వచ్చే విద్యా సంవత్సరం అనేటటువంటిది సిలబస్ తగ్గించడము, పేపర్ వాల్యుయేషన్ లో మార్పులు తీసుకురావడం, పేపర్ సెట్టింగ్ లో మార్పులు తీసుకురావడము, అదే విధంగా మినిమం 20% ఆన్లైన్ లో చెప్పాలి, మిగతా 80% ఆఫ్లైన్ లో చెప్పాలి, వీలైతే ఇంకా ఆన్లైన్ క్లాసెస్ పెంచడానికి అవకాశం ఉంది అనేటటువంటిది ఆయన చెప్పారు. ఓకే. సో అదే విధంగా ఈ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పేరు మీద ఒక కమిటీ చేసి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇంతవరకు అయితే ఏదైతే వాళ్ళు ఆన్లైన్ లోనే పాఠాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళను చూసుకొని ఇప్పుడు కూడా మన యొక్క ఈ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ టీశాట్ ద్వారా కొన్ని పాఠాలు తయారు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీఆర్టీ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు కానీ అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, తెలుగు అకాడమీ వీళ్ళందరూ కూడా కొంత ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్ గా విద్యా వ్యవస్థ అనేటటువంటిది మారబోతుంది. ఓకే. సో మీరు విద్యా వ్యవస్థ యొక్క క్రమ పరిణామం కనుక చూసుకుంటే అంటే ఈవెన్ మనం పరిణామము అసలు ఈ విద్యా వ్యవస్థ ఎట్లా వర్కౌట్ అయింది, ఎట్లా ప్రారంభమైంది అని కనుక చూసుకున్నట్లయితే మనకు పలకా బల్పమే ఉండేది. అవును, పలకా బల్పం ఉండేది. అవును. తర్వాత పెద్ద పెద్ద శ్రీనాథుడు లాంటి కవులు కూడా వాళ్ళు ఈ యొక్క రాసినటువంటి గ్రంథాలు కూడా ఇక్కడ పేపర్ల మీద రాసినటువంటి సందర్భాలు తాళపత్ర. అంటే తాళపత్ర గ్రంథాలు, ఆ తర్వాత బ్లాక్ బోర్డు రావడము, ఆ తర్వాత పెన్ను, తర్వాత కాగితం రావడం. మొట్టమొదట చైనాలో ఇటువంటి కాగితాన్ని ఒకదాన్ని తయారు చేసి ఇవన్నీ కూడా ఏంటంటే అల్టిమేట్ గా నేను టీచర్ని, మీరు స్టూడెంట్ అనుకుంటే ఈ టీచరు స్టూడెంట్ మధ్యలో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. అంటే ఉదాహరణకు అయ్యో కింద కూర్చునేటటువంటి వాళ్ళము బల్లల మీద, అదే విధంగా చుట్టూ చెట్టు కింద కూర్చుకునేటటువంటి ఆశ్రమాలు వచ్చినాయి. ఆశ్రమాల తర్వాత క్లాస్ రూమ్, అందుకే ప్రపంచ నిర్మాణము క్లాస్ రూమ్ లో జరుగుతుందని అన్నాము. క్లాస్ రూమ్ తర్వాత టీచర్ అన్నాము, టీచర్ తర్వాత బ్లాక్ బోర్డ్ అన్నాము. బ్లాక్ బోర్డు పోయి ఇప్పుడు ఈ అనేక రకాల కొత్త ఈ యొక్క బ్లాక్ బోర్డ్స్ పోయి ఇప్పుడు టెక్నాలజీ చెందినటువంటి బోర్డ్స్ వచ్చినాయి. సో ఇవన్నీ కూడా టీచరు స్టూడెంట్ మధ్యలో ఉన్నటువంటి ఉపకరణాల యొక్క మార్పు అనేటటువంటిది అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం మార్పు జరగాల్సినటువంటి అవసరం. ఇప్పుడు దాంట్లోనే ప్రధానంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. పరిస్థితులను బట్టి మనము మార్చాల్సినటువంటి వస్తుంది. ఉదాహరణకు మీరు కూడా ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలంటే ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ నుంచి వేసుకొని ఇప్పుడు ఏమైంది, ఆయన జూమ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లైవ్ టెలికాస్ట్ తీసుకోవడం అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా మార్పులు సమాజంలో వచ్చినటువంటి యొక్క ఏవైతే ఛాలెంజెస్ వచ్చినాయో ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇప్పుడు కూడా ఏంటంటే విద్యార్థికి అదేవిధంగా ఉపాధ్యాయునికి మధ్య ఉన్నటువంటి ఉపకరణాలను మార్చుకొని ముందుకెళ్లాల్సినటువంటి అనివార్య పరిస్థితి వచ్చింది. దాన్నే మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఈ లెర్నింగ్ ఇవన్నీ అంటున్నాం. అయితే ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఈ లెర్నింగ్ పైన కూడా అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను కూర్చొని మాట్లాడుతున్నాము, నీకు సంబంధించిన విషయాలు మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నా, ఇటువంటిది ఇంటరాక్షన్ ఉండదు. నువ్వు ఎక్కడో ఉంటే నేను చెప్పింది వినాలి, తర్వాత ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే అది చెప్పాలి తప్ప ఈ ఇంత ఇంటరాక్షన్ ఆన్లైన్ లో నీ యొక్క ముఖ కవలికలు గానీ, విద్యార్థి యొక్క ముఖ కవలికలు గానీ, అండర్స్టాండింగ్ కెపాసిటీ, దాన్ని పాఠం వింటున్నాడా వింటలేడా, ఇవన్నీ కొన్ని లోపాలు ఉంటాయి. అదే విధంగా ఈ రోజు మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇది ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఎవరు బయటికి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులకు ఉన్నటువంటిది ఏంటంటే
విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎంత ముఖ్యమో విద్యార్థుల యొక్క ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. అవును. కాబట్టి నీకు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, ఒకవేళ ఈ రెండు రాకపోతే కరోనా వస్తుంది అయినా కానీ పంపు అంటే ఎవరు పంపే పరిస్థితి లేదు. నిన్న మొన్న తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటంటే 70% రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్స్ తగ్గిపోయాయి. అవును. ఇప్పుడు ఈ ప్రచారం కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతంగా ఈ రోజు మనం కరోనా విద్యా వ్యవస్థలో వచ్చేటటువంటి మార్పులను గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే, నేను ఇంతకుముందు చెప్పిన ప్రైమరీ స్కూల్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. అవును. హై స్కూల్స్ ఆ తర్వాత ఉన్నటువంటివి కొంచెం తక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పిల్లలకు ఉన్నటువంటి పరిస్థితి. అవును. అదేవిధంగా రెసిడెన్షియల్ వ్యవస్థ అనేటటువంటిది పూర్తిగా కుప్పగూలిపోయే ప్రమాదం ఉంది. మొత్తం టోటల్లీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థ అనేటటువంటిది ఈ సంవత్సరం కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ కావచ్చు, లేదా కరోనాకు సంబంధించినటువంటి మందులు కానీ వ్యాక్సిన్ కానీ వచ్చేంత వరకు రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థ అంటేనే భయపడి పారిపోయేటటువంటి ఒక పరిస్థితి ఉంది. రెసిడెన్షియల్ అనేది 24 గంటలు అక్కడే ఉండాలి. సో అందులో ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ చూస్తే మీరు అయ్యత్ నగర్ దాటిన తర్వాత ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, అపార్ట్మెంట్ పిల్లలు ఉంటారు, కింద సెల్లార్ లో ఏ క్లాస్ రూమ్, బి క్లాస్ రూమ్. ఇక వాళ్ళని చూస్తే మనమే ఇదేంది ఇది జైలు నయం అనేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటటువంటివి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. 3 ఎఫెక్ట్ అయ్యేటటువంటిది ఏంటంటే ప్రభుత్వ విద్యారంగం. ఇప్పుడు ప్రభుత్వ విద్యారంగంలో మనకు బ్లాక్ బోర్డు లేనటువంటి ఉన్నాయి, కాంపౌండ్ వాల్ లేనటువంటి ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు ప్రభుత్వ విద్యారంగంలో ఈ ఐటీ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూసారు, హైదరాబాద్ సిటీలో నారాయణ, చైతన్య ఇటువంటి కాలేజీలు జూమ్ పాఠాలు పెట్టి విద్యార్థుల దగ్గరికి చేరేటటువంటి ప్రయత్నం కొంత చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్ ఇవన్నీ చేయాలంటే సాధ్యం కాదు. ఒక విశ్లేషణ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది ఏంటంటే 2024 నాటికి 85% గృహాలకు మనం ఇంటర్నెట్ చేరుతుంది అని. అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో 90% మనం ఇంటర్నెట్ ఫెసిలిటీ ఆ గ్రామాల్లో ఆ యొక్క ఇంట్లో లేదు. అక్కడ ఉన్నటువంటిది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కానీ, ఒక బర్రె కానీ తప్ప వాళ్ళకు ఉండేటటువంటి ప్రాపర్టీస్ ఇవన్నీ తల్లలు పనిచేసేటటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇంటర్నెట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఉంటే సెల్ ఫోన్ ఉంటుండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉంటుండొచ్చు, కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీ నువ్వు 1 గంట సేపు పాఠం వినాలంటే కావాల్సిన ఇంటర్నెట్ అనేటటువంటిది 20 రూపాయలు 30 రూపాయలు ఇంటర్నెట్ వేసుకుంటే కానీ కాదు. మరి ఆ విధంగా రోజుకు 100 ఖర్చు పెట్టి ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా పాఠాలు వినే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. రెండవది మనము అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా చూసుకున్నాం. అర్బన్ ఏరియాలో తక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రూరల్ ఏరియా ఈ యొక్క ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇవన్నీ ఉండవు కాబట్టి కొన్ని ఎక్కువ. అదే విధంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ అదే ఉన్నత వర్గాలు వాళ్ళకు ఈ యొక్క ఇంటర్నెట్ ఇవన్నీ కూడా యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క క్రైసిస్ని కొంచెం ఫేస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. వీటన్నిటితో పాటు బాగా ఇబ్బంది పడుతున్నటువంటిది ఏంటి అంటే, ప్రతి సంవత్సరము మన దేశం నుంచి విదేశాలకు పోయేటటువంటి విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఎవ్రీ ఇయర్ 5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు పోతారు. అన్ని దేశాలు 91 దేశాలకు ఈ దేశం 91 కంట్రీస్ కి పోతున్నారు. ఎక్కువ మంది యుఎస్ ఉండొచ్చు, లేకపోతే యూకే ఉండొచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా. కానీ మిగతా దేశాలు ఈవెన్ అరబ్ కంట్రీస్ పోయే వాళ్ళు ఉన్నారు, ఇంకోటి ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తే ఇందులో 90% స్టూడెంట్స్ పోయే అవకాశం లేదు. ఈసారి దాదాపు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది MS కు పోయేటటువంటి వాళ్ళు కూడా అమ్మ బతుకుంటే కొనసాగి తినవచ్చు అంటున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆ రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ ఓవరాల్ గా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు. అయితే ఈ సమస్యలను ఆధారంగా చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటటువంటివి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకటి మనం కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు, సెకండ్ క్లాస్ వరకు, లేదా 5th క్లాస్ వరకు ఏం పర్స్పెక్టివ్ ప్లాన్ తయారు చేస్తాము. ఎందుకంటే నువ్వు ఆగస్టు వరకు చూద్దాం ఏమవుతుందని కూర్చుంటే, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సరే ఏదో కొంత 1-2 ఇనిషియేటివ్స్ తీసుకుంది, మీ సిలబస్ చూస్ చేసుకోండి అంది, 2 కమిటీలు వేసింది, తర్వాత విద్యా వ్యవస్థకు సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, ఇవన్నీ జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో మాత్రం క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి వేశారు, కానీ ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి ఇంతవరకు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. మొన్న గౌరవ మంత్రివర్యులు కూడా
ఒక సమావేశం ఏర్పాటు చేసి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ విద్యారంగంలో మాకు వసతులు లేవు, మేము ఎట్లా చేయాలనేటటువంటిది ఒక చర్చకు అవును వస్తుంది. ప్రైవేట్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు ట్యూషన్ ఫీజు తప్ప వసూలు చేయడానికి వీలు లేదు అంటున్నారు కాబట్టి మేము జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, అన్ని రకాలుగా నిర్మలా సీతారామన్ గారు అందరిని ఆదుకుంటున్నారు, మాకు కూడా ఏమన్నా ఇస్తారేమో చూడండి అని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అదే విధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే యూనివర్సిటీల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క విద్యా వ్యవస్థ ముందుకు పోవడానికి సజావుగా లేదు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది మిగతా రాష్ట్రాలను కన్ఫర్ చేసినా లేకపోతే ఇంకొక దేశం వ్యాప్తంగా జరుగుతున్న చర్చలు చేసినా విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక ఆల్టర్నేటివ్ మోడల్ని కానీ ఆల్టర్నేటివ్ ప్లాన్ కానీ లేకపోతే ఎట్లా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అనేటటువంటి దాని లోపల అంత తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది అనేటటువంటిది నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులందరినీ పాస్ చేశాము, మరి ఇంటర్మీడియట్ కు సంబంధించిన రిజల్ట్ రేపు మాపో రాబోతున్నాయి. ఇంటర్ అడ్మిషన్లు ఎట్లా, ఇంటర్ అడ్మిషన్లు చేస్తే మరి సెక్షన్ వైజ్ స్ట్రెంత్ ఎంత, అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించినటువంటి ఏ గైడ్ లైన్స్ ఇప్పుడు ఉండాలి. ఇంతకుముందు రెసిడెన్షియల్ స్కూల్లో చూసినట్టయితే ఒక్కొక్కరు ఉదాహరణకు ఒక స్టూడెంట్ స్నానం చేయాలంటే ఉదయం 2:30కు లేస్తే కానీ వాడు స్నానం చేసే అవకాశం లేదు. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడన్నా స్కూల్లో వస్తే ఎవరు రెస్పాన్సిబుల్, ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి సమానంగా ఈరోజు నేను ఏమంటున్నంటే సందట్లో సడేమియా అన్నట్టుగా నిన్న మీరు చూసినట్టయితే దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కార్పొరేట్ కాలేజీలు వచ్చిన తర్వాత మేము కానీ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రం వస్తే అట్లీస్ట్ ఎల్బీ నగర్ దాటి అవతలకు పోతాయని అనుకున్నాం. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అనువుగా ఉందని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ అన్ని ఆకాశ ఆర్మాలు నిర్మితమైనవి, అందులో కళాశాలలు వెలిసినాయి. తెలంగాణకు వచ్చినటువంటి తొలి సందర్భంలో 90 ప్రాంతంలో ఈ యొక్క కళాశాలలన్నీ కూడా మనకు దగ్గరలో ఉండేటటువంటి ఐడియల్ కాలేజీ కావచ్చు, లేకపోతే లిటిల్ ఫ్లవర్ కావచ్చు, చైతన్య కళాశాల కావచ్చు, ఇటువంటి కళాశాలలన్నింటినీ కూడా భోజనం చేసి ఈవెన్ అక్కడి నుంచి వచ్చినటువంటి విజయవాడ నలంద లాంటి చిన్న చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగినట్టుగా మింగి 2 అనకొండలు ఈరోజు రాష్ట్రంలో టిస్టే వేసి ఉంది. అప్పుడేమో పాఠశాలలను స్కూళ్లను కాలేజీలు అన్నిటి మింగారు. మింగి అక్కడ ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులను కూడా మింగి పడేశారు. అంటే ఈవెన్ పెద్ద పెద్ద టెట్రాహైడ్రన్ పురుషోత్తం రెడ్డి లాంటి వాడు, నాగయ్య లాంటి వాడు, నాగయ్య అంటే హైదరాబాద్ సిటీలో కెమిస్ట్రీ ఆయనకు మించిన వాడు లేడు. టెట్రాహైడ్రన్ అంటే కెమిస్ట్రీలో నంబర్ 1. ఈ విధంగా వెంకటరెడ్డి ఎడ్యుకేషన్ అకాడమీ, ఇట్లా చాలా ఎడ్యుకేషన్ అకాడమీ చైతన్య కళాశాలలో మీరు చూసిండ్రు. చైతన్య కళాశాల కర్మన్ ఘాట్ చూస్తే దాదాపు 50 బస్సులు ఉండేవి. 50 బస్సులు బిహెచ్ఎల్ హెచ్ఈఎల్ ఎట్లా నడుస్తున్నాయో అట్లా బస్సు నడిచేది. లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ కూడా 50 బస్సులు నడిచేది. వీటన్నిటిని మింగేసి అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులందరినీ మింగేసి ఇప్పుడు తాజాగా ఏంటంటే వాళ్ళ పని తీరింది కాబట్టి మనం ఇంతమంది ఎందుకు పెట్టుకోవాలని చెరి 2000 మంది అధ్యాపకులను 4000 మందిని మాకు అవసరం లేదు, మీ పని తీరిపోయింది అని చెప్పి రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. 4000 మంది నిజంగా కూడా వాడు వ్యవసాయం చేయడానికి పనికిరాడు. పోనీ ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే అందులో ఉన్నటువంటిది ఎక్కడో వరంగల్ ఎస్ఆర్లో పనిచేసేటోడో లేకపోతే ఇంకో దగ్గర పనిచేసేటోడు అని తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత వన్స్ నారాయణలో పనిచేసిన తర్వాత వాడు ఎవడు వేరే వాడు అమ్మో నువ్వు నారాయణలో పనిచేసావు నీకు దండము నీతోటి కాదు మాకు మేమేదో చిన్న చిన్న కాబట్టి వాడు ఎవడు తీసుకునే తీసుకోడు. కాబట్టి ఏంటంటే వాడికి ఆ శాలరీ ఇవ్వరు, ప్లస్ నారాయణ కాలేజీలో చైతన్య కాలేజీలో పనిచేసినట్టు ఇంకా వాడు ఏ కాలేజీలో పనిచేయలేడని అర్థం. సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద ఉన్నారు. రోజు మీరు కూడా టీవీలో చూపిస్తున్నారు వాళ్ళ యొక్క బాధ ఏంటి. సో ఈ విధంగా విద్యా వ్యవస్థ లోపల వాళ్ళ ఆలోచన ఏంటి, మనం టాప్ 20 ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని ఎట్లాగో ఆన్లైన్ చెప్తున్నాం, వీడికి 100 మందికి చెప్పేటోడు 1000 మందికి చెప్తాడు. సో ఈ విధమైనటువంటి చూడండి ఎట్లా ఉందో టెక్నాలజీ మారడం. మనమంతానేమో విద్యార్థులు ఎట్లా, తల్లిదండ్రులు ఎట్లా, విద్యా సంవత్సరం ఎట్లా అని మనం ఆలోచిస్తుంటే వాడేంది కరోనా పేరు చెప్పి ముఖ్యమంత్రికి ₹1,00,00,000 ఇస్తారు, ఆ ముఖ్యమంత్రికి ₹1,00,00,000 ఇస్తారు. ఢిల్లీ ఫ్లైట్ లేదు కాబట్టి ఆగేంద్రు, లేకుంటే ఢిల్లీకి పోయి మోడీకి కూడా 2 కోట్లు 3 కోట్లు ఇచ్చేది కరోనా పేరుతో. కానీ ఈ రోజు అధ్యాపకులకు జీతభత్యాలు ఇవ్వడానికి మీ యొక్క సంస్థ పెరగడానికి కారణమైనటువంటి అధ్యాపకులను రోడ్లో పడేసేటటువంటి ఒక దుస్థితి ఏర్పడింది. దానిపైన ప్రభుత్వం ఏగూడంగా స్పందించలేదు, తక్షణం స్పందించాలని కోరుతున్నాం. కాబట్టి ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఈ విధంగా మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మార్పులకు సంబంధించి నేను అల్టిమేట్ గా చెప్పదలుచుకున్నది ఒకటి, విద్యార్థులు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తంలో కూడా
బేసిక్ గా విద్యార్థులు ఉంటేనే మిగతా అంతా. అవును అంతగా. సో విద్యార్థులు ఉంటే పాఠశాలలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తాయి, టీచర్స్ వస్తారు, ఇదంతా కూడా ఒక వ్యవస్థ. అవును. కానీ అల్టిమేట్ గా ఇప్పుడు టీచర్ అనేవాడు లేకపోతే విద్యార్థి అనేవాడు, టీచరు విద్యార్థి ఇద్దరే ఇందులో మూవబుల్ ఇన్స్ట్రుమెంట్స్. అవును. మిగతా వాటికన్నీ కారణం లేదు. అవును అవును. సో వాటన్నిటి తేవచ్చు, తీసేయచ్చు, పెట్టొచ్చు, కొత్తవి పెట్టొచ్చు, అవును. కానీ విద్యార్థిని టీచర్ను రిప్లేస్ చేసే అవకాశం లేదు. అవును. కాబట్టి విద్యార్థులు ఏ విధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈరోజు ఆన్లైన్ ఆఫ్లైన్ అనేటటువంటి ఎడ్యుకేషన్కు మీరు సంసిద్ధులు కావాల్సిన అవసరం ఉంది. మీరు ఇంతకు ముందు లాగా ఎప్పుడు క్లాస్లోనే కూర్చొని మేము పాఠం వింటాము, మేము అదే కాలేజీకి పోతాము, అదే స్కూల్కి పోతాం అంటే కుదరదు. ఆన్లైన్ పట్ల మీ యొక్క ఆసక్తిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఇంకొకటి ఎట్లా చేయాలనేటటువంటిది ఉంది. రెండవది టీచర్ కూడా నేను బ్లాక్ బోర్డు చాక్ పీస్ ఉంటే తప్ప పాఠం చెప్పలేను, ఇది తప్ప నాకు వేరే పద్ధతి రాదు అనేటటువంటిది ఇప్పుడు కుదరదు, మారిపోవాలి. ఖచ్చితంగా రేపు మారేటటువంటి రాబోయేటటువంటి రోజుల్లో నువ్వు ఆన్లైన్లో లెసన్ చెప్పడానికి కావాల్సినటువంటిది నిజంగా కూడా మనకు కూడా తెలియదు. ఫోన్ ఇచ్చి కొత్తగా ఫోన్ కొనుక్కున్నప్పుడు ఈ వాట్సాప్ అంటే ఏంటంటే డౌన్లోడ్ చేయాలి. ఇప్పటికి కూడా వాట్సాప్లో వీడియో కాల్ అంటే ఏంది, మామూలు కాల్ అంటే ఏంది అనేది కూడా చాలా మందికి తెలియదు. కానీ అల్టిమేట్గా మనం అక్విట్ విత్ ఆల్ టెక్నాలజీ లేకుండా నడవదు. సో కాబట్టి టెక్నాలజీని మార్చుకోవాలి. సో అదే విధంగా గవర్నమెంట్ కూడా ఈ రెండింటికి సంబంధించినటువంటి పిల్లవాడు వస్తాడు, అదేవిధంగా టీచర్ వస్తాడు, కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ లెర్నింగ్ కావచ్చు, టీచాట్ కావచ్చు, ఈ విధంగా వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపొందించడంలో ప్రభుత్వం అనేటటువంటిది కీలక బాధ్యత తీసుకోవాలి. కాబట్టి విద్యార్థులు ఎక్కడున్నా సరే, సో ఇప్పుడు ఆన్లైన్ పైన కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు ఆన్లైన్ విద్య నీడ్ అవుతుందా అంటే మనం ఎట్లయితే గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్నామో, ట్యూషన్ పోయినామో, లేకపోతే క్లాస్లో అంతమందిలో పాఠం విని ఒకవేళ మనకు అర్థం కాకపోతే సాయంత్రము ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కి ట్యూషన్ పోయేది. అవును. ఎందుకు ట్యూషన్ పోయేది? మన పట్ల పర్సనల్ అటెన్షన్ ఉంటుంది. ఇగో ఇక్కడ క్లాస్ లో ఏదైనా డౌట్ వస్తే అడగడం అంతమందిలో కష్టం, అంతమంది డౌట్ తీర్చడం కష్టం. కాబట్టి ఏదో మ్యాథ్స్, ఫిజిక్స్ ట్యూషన్ పెట్టాలని ఒక ట్యూషన్ పెట్టేది. సో దట్ స్టూడెంట్ టీచర్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని సమస్యలు పరిష్కారం చేసుకునే అవకాశం. ఇప్పుడు అవి నడవవు. కాబట్టి ఇప్పుడు టీచర్ యొక్క రోల్ మారాలి, స్టూడెంట్ యొక్క రోల్ మారాలి. అవును. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ విద్య పైన ఆన్లైన్ విద్య వద్దు, ఆన్లైన్ విద్య ప్రత్యామ్నాయం కాదు అని అరుగు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో ఆన్లైన్ విద్య ఎందుకు ప్రత్యామ్నాయం కాదు అంటే ఇగో టీచర్ కు స్టూడెంట్ కు మధ్యన ఉండేటటువంటి ఈ గ్యాప్ అనేటటువంటిది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థికి అర్థమైందా లేదా తెలుసుకునేటటువంటి అవకాశం టీచర్ కు ఉండదు. ఇది వన్ వే లెర్నింగ్. అంటే ఇక్కడ టీచర్ పాఠం చెప్తుంటాడు, వాడు విన్నడా అర్థమైందా అర్థం కాలేదనేటటువంటిది విద్యార్థికి తెలియదు. అదే విధంగా విద్యార్థికి సంబంధించి అందరికీ కూడా ఈ యొక్క టెక్నాలజీ అందుబాటులో ఉండకపోవచ్చు, అందుబాటులో ఉన్న అది ఎఫోర్డబుల్ అంటే వాళ్ళు భరించేటటువంటి స్థితిలో ఉండకపోవచ్చు. ఆల్ ఆఫ్ సడన్ విద్యా వ్యవస్థ ఈ విధంగా మార్చడం అనేటటువంటిది పేదరికం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ విధంగా ఇంటర్నెట్ యొక్క కాస్ట్ కావచ్చు, ఇవన్నీ కొన్ని చెప్తున్నారు. రెండవది వైపున ఆర్గ్యూ చేసేటటువంటి వాళ్ళు ఏంటంటే ఇది ఒక మంచి అవకాశము, కోవిడ్ ఉంది కాబట్టి ఆయన ఇక్కడికి రావట్లేదు, ఈయన అక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా అవసరం పెద్దగా చేసేటటువంటి అవకాశం. ఎప్పుడైతే ఈ అవకాశం ఉందో దీన్ని ఉపయోగించుకొని మనము అల్టిమేట్ గా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉదాహరణకు మీరు మంచి లెక్చరర్, నేను అంత మంచిగా చెప్పలేదు కాబట్టి ఇప్పటి వరకు నా పాఠం విని చదువుకున్నటువంటి విద్యార్థులు ఎప్పుడైతే ఆన్లైన్ లో మీ పాఠం విన్నారో నేను ఆ ముఖం కూడా చూడరు. అంటే క్వాలిటీ లెక్చరర్స్ ను ఉపయోగించుకునే అవకాశం టీచర్స్ కు వస్తుంది. రెండవది ఏమొస్తుంది, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళు ఉదాహరణకు మా దగ్గర వరి నాటు వచ్చినా, పత్తి చేనుల నాటు వచ్చినా సగం మంది పిల్లలు రారు. నువ్వు పాఠం చెప్పినప్పుడే వాడు వినాలి కానీ లేకపోతే లేదు. ఈ యొక్క నువ్వు పాఠం ఆన్లైన్ లో చెప్తే వాడు రాత్రికన్నా వినొచ్చు, ఉదయం అన్న వినొచ్చు, ఇంకోటి. ఉదాహరణకు మీకు గుర్తుంటది, మీరు కూడా ఊళ్ళో ఉన్నప్పుడు ఒక రోజు ఏదైనా పరిస్థితి స్కూల్ కు పోకపోతే మీరు ఏం చేసేవాళ్ళు, మీ పక్కన ఉన్న ఇంటికి పోయి అరే సార్ ఏం చెప్పిండని ఆ నోట్స్ తీసుకొని వచ్చి రాత్రి తీసుకొని వచ్చి మీ ఫాదర్ పట్టుకొని పోయి కందీలు తీసుకొని రాసుకొని తెల్లారి కాలేజీకి పోయాడు. ఇప్పుడు అవకాశం లేదు. వాడు ఎప్పుడు కావాలంటే అంటే ఒకటేంది, ఏ టీచర్ పాఠం వినాలనుకుంటే ఆ టీచర్ పాఠం ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు. అదే విధంగా ఒకసారి మాత్రమే పాఠం చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాడు 10 సార్లు పాఠం వినొచ్చు. ఈ విధంగా మార్పులు అనేటటువంటి అనేకం వచ్చినటువంటి అవకాశం ఉంది. కాబట్టి అల్టిమేట్ గా ఈ రోజు నేను పేరెంట్స్ కు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ యొక్క
విధానంలో ఇన్స్ట్రక్షన్స్ లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు అనేటటువంటిది విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా, అధ్యాపకుల ప్రయోజనాల దృష్ట్యా ఇవన్నీ కూడా మనము ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం దీంట్లో పోవాలి. ఈ సందర్భంలో ఎవరైతే ఇగో వీటన్నిటికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఇంటర్నెట్ లేకపోవడం కావచ్చు, ఈ విధమైన పేద విద్యార్థులందరినీ ఇక ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇక మనం చదువు మానడం బెటర్ అనేటటువంటి పరిస్థితి రాకుండా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే ఇంక్లూజివ్ అంటే ఎవరైతే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ లో లేరో, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, శ్రీ చైతన్య నారాయణకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి నువ్వు చెప్పక్కర్లేదు. ఇప్పుడు పిల్లలు కూర్చుంటున్నారు, తల్లిదండ్రులు కూడా పక్కన కూర్చొని మనకి పాఠం వినిపిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఈమె స్కూల్కి పోయిందా లేదా తెలియదు. కాబట్టి ఇటువంటివన్నీ సపోర్ట్ చేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఒక టాస్క్ ఫోర్స్ అనౌన్స్ చేసి ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి ఒక న్యూ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను తీసుకొని వచ్చి దేశంలో ఇప్పటికే మనకు ఉన్నటువంటి ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో మనకు ఉన్నటువంటి గుర్తింపు ఉందో ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ ఇటువంటివన్నిటిపైన కాబట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ను తగ్గించాలి. ఒక సెక్షన్ కి ఎంత ఉండాలనేది డిసైడ్ చేయాలి. అదే విధంగా టైమింగ్స్ డిసైడ్ చేయాలి. అదే విధంగా ఉదయం ఒక సెక్షన్, మధ్యాహ్నం ఒక సెక్షన్, లేదా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇవన్నిటిపైన కూడా తక్షణం టాస్క్ ఫోర్స్ చేసి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్ కన్సెన్సస్ విత్ ది గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ మనం కూడా కొత్త గైడ్ లైన్స్ తయారు చేసుకొని విద్యా వ్యవస్థను కాపాడడానికి అయ్యో చూద్దాం కరోనా పోయిన తర్వాత అనుకుంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులు చూస్తే కరోనా వచ్చిందన్నారు, కరోనా కరోనా ఫ్రీ అన్నారు. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఇండ్లకు కూడా కరోనా చేరింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇంకొక లాక్డౌన్ రాబోతుంది అనేటటువంటి ప్రచారం కూడా నడుస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి విద్యా వ్యవస్థ సమగ్రంగా ఎట్లా ఉండాలనేటటువంటి ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ లేకపోతే ఒక తరం నష్టపోయే అవకాశం. విద్యార్థులు ఒక తరం నాశనమైందంటే దానికి సంబంధించినటువంటి మూల్యం భారీగా చెల్లించుకోవాలి. ఒక విద్యా సంవత్సరం అనేది మామూలు విషయం కాదు. ముఖ్యమంత్రి గారు ఎందుకో అయాచితంగా అన్నారు, తెలంగాణ ఉద్యమం సమయంలో 69లో మేము అందరు పాస్ అన్నారు, మేము పాస్ అయిపోయినాం, అందులో కొంతమంది డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు అన్నాడు. అదేవిధంగా 10th క్లాస్ పరీక్షలు లేకుండా మొట్టమొదటిసారి పరీక్షలు లేకుండా అందరు పాస్ అనాల్సి వచ్చింది. సో ఇటువంటి ఇంకా ఛాలెంజెస్ చాలా వస్తాయి. కాబట్టి దీనిపైన ఆధారంగా చేసుకొని ఈ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణము చర్యలు తీసుకొని ఆన్లైన్ విద్య కానీ, ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ కానీ, టెక్నాలజీని అందరినీ ఉపయోగపడే విధంగా టెక్నాలజీ తయారు చేయడం కానీ వీటన్నిటిపైన దృష్టి ఇంతవరకు ఎక్కడ కూడా కాంక్రీట్గా పెట్టినట్టుగా నాకు అనిపించటం లేదు. కాబట్టి తక్షణం గౌరవ విద్యాశాఖ మంత్రి గారు జోక్యం చేసుకొని తక్షణము క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి అవసరమైతే 2-3 టాస్క్ ఫోర్స్లు వేసి వీటన్నిటిపైన సమగ్రంగా విద్యా వ్యవస్థను ఆవిష్కరించేటటువంటి ఒక ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం నుంచి జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చైర్మన్ మరి డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు అటు తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు, మరి అటు లెక్చరర్స్కు, మరి కాలేజెస్కు, మరి ప్రభుత్వానికి అందరూ కూడా చక్కటి విశ్లేషణ చేశారు. చూస్తుండండి విత్ న్యూస్. మేశ్వరేజ్ దండు.